హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అటు రిటర్న్ అయిపోయిన తర్వాత అమ్మవారి కామాక్షి అమ్మవారి నుంచి రిటర్న్ అయిపోయాక చివర్లో అనమాట, అంటే ఇటు నెల్లూరుకి ఎంట్రన్స్లో అనమాట. అమ్మవారికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వస్తుంది, కామాక్షి అమ్మవారికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు బ్యాక్ వస్తుంది అనమాట. ఇటు నుంచి అటు వెళ్ళకూడదు కాబట్టి అటు నుంచి ఇటు వచ్చాము. అక్కడంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం ఇక్కడ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారు అంటారు. ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, ఇరకాలమ్మ అంటారు. పొంగళ్ళు, అంబళ్ళు, ఎవరు మొక్కుకున్నట్టు వాళ్ళు ఇవే పెరుగన్నంతో అంటారు, దద్దోజనం అన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరి మొక్కులు వాళ్ళు చక్కగా ఇక్కడ కూడా బాగా చేస్తున్నారు. చాలామంది భక్తులు వస్తున్నారు. పంతులు గారు వాళ్ళు కూడా చక్కగా రిసీవ్ బాగుంది. నేనైతే ఇక్కడ కూడా నిమ్మకాయ దీపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసినట్టుగా, నాకు తోచినట్టుగా అమ్మవారికి దీపం పెట్టుకున్నాను. మా వారు నేను కలిపి వెలిగించాము, దండం పెట్టుకున్నాం, దర్శనం అయిపోయింది. అందరూ చుట్టూ చాలామంది. నేను చిన్న షార్ట్లో పెట్టాను అమ్మవారిని, ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అని. ఆ అమ్మవారికి ఇక్కడ పెట్టేసి రాహుకాల పూజ దీపాలు అందరూ పెట్టుకుంటున్నారనమాట. ఇటు సైడ్ అమ్మవారి గుడి పక్కన ఇది. అటు సైడ్ మా వారికి అటు సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ టెంపుల్. ఇటు సైడ్ వచ్చి అమ్మవారి విగ్రహం పెట్టి ఇక్కడంతా రాహుకాల పూజలు అన్నీ, దీపాలు అన్నీ పెట్టుకుంటున్నారు లేడీస్ అంతా. అదిగోండి లక్షణంగా పూజ జరిగింది, చక్కగా చేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టాము, అంతా అయిపోయింది. దర్శనం చేసుకొని పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని అమ్మవారికి దర్శనం చేసుకున్నాము. నేను చిన్న షార్ట్లో పెట్టేశాను కదా, ఒక చిన్న క్లిప్పు, అది దీంట్లో పెట్టాల్సింది, ఇంక విడిగా షార్ట్ రూపంలో పెట్టాను. అది కొబ్బరికాయ కొట్టేశారు మా వారు, దండం పెట్టుకున్నాము. అంతా కార్యక్రమం ఇక్కడ బాగా జరిగింది. ఒక సైడు అమ్మవారికి అన్ని పొంగళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ వచ్చి వేపాకులు అవన్నిటితో తెచ్చుకొని చక్కగా పంచుతూ ఉన్నారు. మేమైతే అయిపోయింది ఇక్కడ కార్యక్రమం. ఇంకా అమ్మవారి టెంపుల్లోకి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ అన్నీ సర్దుకొని అమ్మవారికి కూడా పసుపు కుంకుమ అన్నీ తీసుకొచ్చానండి. ఇక్కడ చిన్న ఫోటోలు తీసింది పాప, ఇంకా అవి అట్లాగా దాంట్లో యాడ్ చేసాము. అయిపోయిన తర్వాత ఇంకా యువతలకు వచ్చేసి పూజారి ఉన్నారు అక్కడ. ఇంకా అవన్నీ తీయలేదు, అన్నీ తీస్తే బాగోదు కదా, ఒకవేళ వాళ్ళు ఏమి అనకముందే మనం వచ్చేయాలని చెప్పేసి ఇంక అంతవరకు తీసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ నేనే తీసుకొచ్చాను ఇక్కడ ఇంటి దగ్గర నుంచి. ఆ అమ్మవారికి, ఈ అమ్మవారికి అన్నీ సర్దేసుకున్నాను. జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, టెంకాయ అన్నీ తీసుకున్నానండి. అన్నీ సర్దుకొని లోపలికి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది కానీ మేము ఇంకా వీడియో లోపలంతా తీయలేదు మేమే. వాళ్ళు ఏమీ అనకముందే మనం తీయకూడదు కదా ఫ్రెండ్స్, కానీ చాలామంది అయితే తీస్తున్నారు, నేనైతే తీయలేదు. ఇక్కడ వరకు ఇదిగోండి ఇవన్నీ తీసుకున్నాను. ఇట్లా అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలున్నప్పుడు మీరు కూడా చక్కగా దర్శించుకోండి. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.